శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం. మే నెలలో కన్యా రాశి వారికి గోచార స్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం పరిశీలించినట్లయితే, మే నెలలో ఈ కన్యా రాశి వారికి పరిశీలన చేసే ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే, మేషంలో రవి బుధుడు, అలాగే 15వ తేదీన వృషభంలోకి రవి పెడతాడు, 14వ తేదీన బుధుడు వృషభంలోకి, వృషభంలో ఉన్నటువంటి శుక్రుడు మిథునంలోకి 14వ తేదీ వెళ్ళడం, గురుడు మిథునంలోను, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని, కుజుడు 11వ తేదీన సక్షేత్రమైనటువంటి మేషంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి. అయితే ఈ కన్యారాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటిది పరిశీలన చేసే ముందు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. యువకులతో ప్రత్యేకించి కొన్ని వివాదాలు జరుగుతాయి. ఆ వివాదాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా పరిణమించేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అలాగే వ్యాపారంలో మీరు పోటీతత్వంతో ఇప్పటిదాకా చేసినటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మందగించేటువంటి పరిస్థితి ఉంది. విద్యా విషయంలో చాలా కష్టపడితే తప్ప సరైనటువంటి ఉత్తీర్ణత చెందలేనటువంటి పరిస్థితి విద్యార్థులు కనబడుతుంది. అలాగే విలువైనటువంటి వస్తువులు, బంగారం లాంటివి కూడా కోల్పోయేటువంటి పరిస్థితి, ఎక్కడో పెట్టి మర్చిపోవడం, లేకపోతే జారవిడ్చడం అనేటువంటిది జరిగేటువంటి అవకాశం ఉంది. కొంచెం వాటి పట్ల కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. అలాగే స్త్రీలకి చాలా బాగా ఇష్టపడి కొనుక్కున్నటువంటి పట్టు చీరలు కూడా కొంత ఇబ్బంది పడి దెబ్బతినేటువంటి పరిస్థితిగా కనబడుతుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత అంతంత మాత్రంగానే రెండో వారం నుంచి నడిచేటువంటి పరిస్థితి. కాబట్టి ఏదైనా ముఖ్యమైనటువంటి ఆర్థిక లావాదేవీలు ఉంటే మొదటి 2 వారాల్లోనూ పూర్తి చేసుకోవడం చాలా మంచిది. అలాగే తండ్రికి సంబంధించిన విషయాల్లో కొన్ని వివాదాలు వస్తాయి. మాట పట్టుదల అనేటువంటిది జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరింత అనుకూలత పొందడం కోసం లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి వినడం, అలాగే శరవణ భవాజనం అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం ద్వారా, అంతేకాదు అరటిపళ్ళు పంచిపెట్టడం వల్ల అద్భుతమైనటువంటి గ్రహదోషం పోయి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. మిత్రులారా, గోచారం అనేటువంటిది సూచనప్రాయంగా చెప్పబడేటువంటిది. జన్మ లగ్న కుండలిని పరిశీలన చేసి పరిపూర్ణమైనటువంటి జ్యోతిష ఫలితాలను తీసుకునేటువంటి పరిస్థితి ఎంతైనా అవసరం.